శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రస్తుతము గ్రహ గోళంలో కుజస్తంభన అనేది కర్కాటక రాశిలో జరుగుతూ ఉంది. కుజుడు ఆ స్థానంలో నీచలో ఉంటారు. పైగా ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి స్థితి వారు వక్రంలో కూడా ఉన్నారు. అంటే అసలే కోతి అది కళ్ళు తాగింది నిప్పు తొక్కింది అనేటటువంటి మనం కొన్ని సామెతలు వింటూ ఉంటాం. అంటే ఇక్కడ వాటితో మనం పోల్చడం కాదు, ఇక్కడ పోలిక కాదు చెప్పడం. గ్రహాలంటే చాలా పవిత్రమైనవి. గ్రహాలని పోల్చడం కాదు, గ్రహ గతుల యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి ఎంత ఇబ్బందికరంగా ఉంటాయి అని చెప్పేదానికి ఈ సామెతని చెప్తూ ఉన్నాను. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అసలే కోతి కళ్ళు తాగింది నిప్పు తొక్కింది అంటే ముందరే చెంచల స్వభావమైనటువంటి ఒక జంతువు కళ్ళు తాగింది అంటే దానికి ఒళ్ళు తెలియట్లేదు, దానికి తోడు నిప్పు తొక్కింది అంటే ఇక కాలుతోంది, దాని కాళ్ళలో చేతిలో అన్నీ ఒకటే కదా దానికి. అలాంటి పరిస్థితుల్లో అది ఏం చేస్తుంది? తన్ని తాను నిభాయించుకోలేదు, నిగ్రహించుకోలేదు. ఇంకొక పక్క నుంచి మంట పెడుతూ ఉంటుంది, ఇంకొక పక్క నుంచి నిషా ఎక్కి ఏం చేయాలో తేల్చుకోలేని పరిస్థితి, పైగా దానిది చంచలమైన స్థితి. ఇన్ని రకాలని ఒకసారి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ సామెత చెప్తూ ఉంటారు మనకి పెద్దవాళ్ళు. ఇక్కడ మనము గ్రహస్థితుల ఫలితాలు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మనకి గ్రహాలలో 9 గ్రహాలు ఉంటాయని మనకు అందరికీ తెలుసు. ఇంకా ఉన్నటువంటి గ్రహాలు కూడా ఉన్నాయి. యురేనస్ ఉంది, నెప్ట్యూన్ ఉంది. కానీ వీటిని మనము ఎక్కువగా తెలియచెప్పం. ప్లూటో, యురేనస్, నెప్ట్యూన్ ఈ 3 గ్రహాలని కూడా మనం ఎక్కువగా చెప్పుకోము. చాంద్రమానంలో ఈ 9 గ్రహాలకే ఎక్కువగా విలువలు, ఎక్కువగా ఫలితాలు చెప్పుకుంటూ ఉండడం ఒక శాస్త్రబద్ధంగా వస్తున్నటువంటి సంప్రదాయం. అయితే ఈ 9 గ్రహాలలోనూ కుజుడు అత్యంత శక్తివంతుడు. అతను బాలుడు, చెంచల స్వభావం కలిగిన వాడు. ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది. ఎక్కువగా ఆలోచించడు, ముందర రంగంలోకి దూకేస్తాడు. ఆ తర్వాత ఎట్లా అనుకుంటాడు. ఎక్కడో ఉచ్ఛలో ఉండి శుభగ్రహాల దృష్టి ఉండి అతను శుభగ్రహాలను చూస్తూ అతనిని శుభగ్రహాలు చూస్తూ ఇలా ఉన్నట్లయితే కొంచెం బాగుంటాడు తప్ప, లేకపోతే కుజుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లల మనస్తత్వం అన్నమాట ఇతంది. అటువంటి మనస్తత్వంలో ఉన్నటువంటి కుజుడు తన యొక్క శక్తిని కోల్పోయి నీచలో ఉన్నాడు ప్రస్తుతం కర్కాటక రాశిలో. దానికి తోడు వక్రించి ఉన్నాడు, వెనక దృష్టితో ఉన్నాడు, వెనక నడకతో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన యొక్క 8వ దృష్టి శనిగారి మీద పడుతుంది. కుజుడికి 3 రకాల దృష్టిలు ఉన్నాయి. ఒకటి 4వ దృష్టి, ఇంకొకటి 7వ దృష్టి, ఇంకొకటి 8వ దృష్టి. ఈ 3 రకాల దృష్టిల్లోనూ ఏ గ్రహాలు ఉన్నప్పటికీ దృష్టి పడేది. ఆ దృష్టి పడేటటువంటి గ్రహము కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఫలితాన్ని ఇవ్వదు. ఎందువల్ల? ఈ కుజుని దృష్టి చేత. ఇక్కడ కుజుడు 4వ దృష్టి చేత తులారాశిని చూస్తున్నాడు. అధిపతి శుక్రుడు. సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండనివ్వడు, భార్యాభర్తల మధ్యన ఉండనివ్వడు, ప్రేమికుల మధ్యన ఉండనివ్వడు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్యన ఉండనివ్వడు, అలాగే స్నేహితుల మధ్య ఉండనివ్వడు. అంటే ఎక్కడైతే ప్రేమతత్వం ఉంటుందో, స్నేహతత్వం ఉంటుందో ఆ సంబంధ బాంధవ్యాలను చెడగొట్టే విధంగా ఉంటుంది ఈయన దృష్టి. మరి అలాగే 7వ దృష్టి మకర రాశి మీద ఉంది. అధిపతి శనిగారు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా తెలియచెప్పుకోవాలి. 8వ దృష్టి కూడా మకర రాశికి అధిపతి అయినటువంటి శనిగారే కుంభరాశికి కూడా అధిపతి అవుతున్నారు. కాబట్టి కుంభరాశిని చూస్తున్నాడు, కుంభరాశిలో ఉన్న శనిగారిని కూడా చూస్తున్నాడు. ఇక్కడ బలమైనటువంటి శని దృష్టి, శనిగారి మీద దృష్టి. అంటే మకర రాశిని చూస్తూ మకర రాశ్యాధిపతి అయినటువంటి శని ఇక్కడ కుంభరాశిని చూస్తూ కుంభరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని. ప్రత్యక్షంగా శనిగారి మీద కూడా కుజుని యొక్క దృష్టి ఉన్నది. దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయండి అంటే చాలా ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి. వరసగా చెప్పుకుంటే కనీసం ఒక 100 కారణాలు చెప్పుకోవచ్చు మనం. అయితే అసలు ఏమేమిటి ఉంటాయి అంటే రోడ్డు ప్రమాదాలు ఉంటాయి, వాహన ప్రమాదాలు ఉంటాయి, స్థలాలు పొలాలు ఇలాంటి వాటికి సంబంధించి తగవులు ఉంటాయి, కోర్టులు, చట్టాలు, న్యాయాలు, రక్షణ శాఖ వీటన్నిటికీ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, అన్యాయం ఉంటుంది, అక్రమం ఉంటుంది, అలాగే జబర్దస్త్గా ఒకళ్ళ యొక్క ఆస్తిని లాక్కోవడం లాంటివి ఉంటాయి, ఆక్రమించుకోవడం ఉంటుంది, కూల్చివేతలు ఉంటాయి.
ఏమన్నా అంటే అరెస్టులు ఉంటాయి. ఇంకా ఏదన్నా అంటే వ్రణాలు, గడ్డలు, కంతులు, రక్తస్రావాలు, ఈ గర్భానికి సంబంధించి స్త్రీలకు సంబంధించి గర్భస్రావాలు కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఇది వాళ్ళ యొక్క జన్మ జాతకంలో ఆ సమయంలో సంతాన యోగం లేనట్లయితే మాత్రమే ఈ విషయాన్ని అన్వయించుకోవాలి. అలాగే స్త్రీలకి బహిష్టు అనేది ఒకటి ప్రకృతి సహజమైన చర్య ఉంది, దానిలో కూడా ఇబ్బందులు ఉంటాయి. వరుస క్రమంలో రావలసినటువంటి ఆ ఋతు చక్రము అపసవ్యంగా ఉంటుంది. 10 రోజులకే రావడం, 15 రోజులకి రావడం, 2 నెలలు అయిన రాకపోవడం, ఇబ్బందులు ఉండడం, ఏదైనా వ్యాధి ఉండడం, అక్కడ బాధలు ఉండడం, ఇచ్చింగ్ ప్రాబ్లం ఉండడం, ఎక్కువగా చెమట పొయ్యడం, మనిషి గాబరా అయిపోవడం, మనిషి నిర్వీర్యం అయిపోవడం, నిలువున కూలిపోవడం, హృద్రోగాలు రావడం. ఇక్కడ చూడండి, సహజ హృదయ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో కుజుడు నీచపట్టి స్తంభన జరిగింది 99 రోజులుగా. అంటే ఇది హృదయ స్థానం, సహజమైనటువంటి భాచక్రంలో హృదయ స్థానం. అది హృదయ స్థానం. ఈ స్థానానికి సంబంధించి చంద్రుడు అధిపతిగా ఉంటారు, జలరాశి. ఇటువంటి స్థానంలో భచక్రంలో కుజుడు నీచపట్టి ఉన్నటువంటి ఈ హృదయ స్థానంలో కుజ స్తంభన జరుగుతూ ఉన్న కారణం చేత హృద్రోగాలు, హృద్రోగాలు ఎక్కువగా ఉండడం, ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, సభ్యులు ఎవరికి కూడా మనస్థిమితం లేకపోవడం, భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడం, అన్యాయంగా కూల్చివేతలు, రోడ్డు ప్రమాదాలు, పెద్ద పెద్ద బిల్డింగులు పడగొట్టేస్తారు, వాటిని ఆక్రమించుకుంటారు. రక్షణ రంగం వాళ్ళకి తలనొప్పులు వస్తూ ఉంటాయి. అలాగే హత్యలు చేయడం. చూడండి, హత్యలు చేయడం అంటే అది మాటలైన విషయం కాదు, చాలా పెద్ద క్రైమ్ అది. అంత క్రైమ్ ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తారు అంటే ఈ కుజ శనిల యొక్క దృష్టి సరిగా లేని వాళ్ళు, పూర్తి నీచ స్థితిలో ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళ జన్మజాతకంలో ఈ గ్రహాలు సరిగా లేని వాళ్ళు, రాహుకేతువుల యొక్క స్థితి కూడా వీటికి తోడవాలి, సరిగ్గా లేకపోవడం అవి కూడా. అప్పుడు మాత్రమే అనాలోచితంగా మెదడుని ఏమాత్రం వాడరు వాళ్ళు. మానసిక దౌర్బల్యం కూడా ఉండాలి, చంద్రుడు కూడా నీచలో ఉండాలి, లేదా శనిగారి యొక్క దృష్టి పొంది ఉండాలి, కుజుని యొక్క దృష్టి పొంది ఉండాలి. అప్పుడు మాత్రమే చంద్రుడు కూడా సరిగా మనస్సు వికాసవంతంగా ఉండదు, చంద్రుని యొక్క స్థితి కూడా. అలా ఉన్నవాళ్ళు, జీవితం మీద కసి ఉన్నవాళ్ళు, ఎవరైనా వ్యక్తులు గనక వీరికి ఇబ్బందికరమైన పనులు కలగజేస్తే అలాంటి వాళ్ళు వాళ్ళ మీద కసి పెంచుకుంటారు. సమాజం మీద కసి ఉండడం, అలాగే వ్యక్తుల మీద కసి ఉండడం. పరిస్థితులకు ఫైట్ చేయరు వాళ్ళు, వ్యక్తుల మీద ఫైట్ చేస్తారు, సమాజం మీద ఫైట్ చేస్తారు, వీళ్ళకి వీళ్ళే హింసించుకుంటారు. ఇలాంటి స్థితులు కూడా ఉండడానికి అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు ఆత్మహత్యలైనా చేసుకుంటారు, లేదా ఎదుటి వారిని హత్య అయినా చేస్తారు. ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని ఇంత ఒత్తిడి చేసి చెప్తున్నానంటే, కుజుని దృష్టి శనిగారి మీద పడుతోంది. ఇక్కడ శనిగారి యొక్క స్థితి ఏంటి? వాయుతత్వ రాశిలో వాయుతత్వ గ్రహం అయినటువంటి శనిగారు అక్కడ సంచరిస్తూ ఉండగా 8వ దృష్టి శనిగారి మీద పడుతూ ఉంది. ఇక్కడ శనిగారి లక్షణాలు ఏమిటేమిటి? మందగమనంగా ఉంటారు, ఏమీ ఆలోచనలు ఉండవు, ఆయన ప్రశాంతంగా ఉన్నారని మనం అనుకుంటాం. ఈ రాశిలో ఈ రకమైన గ్రహస్థితి ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉన్నారని మనం అనుకుంటాం, కానీ వాళ్ళకి లోపల మైండ్ లోపల అగ్ని పర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. వేరే వేరే గ్రహాల కాంబినేషన్స్ని బట్టి కూడా చెప్పాలి. ఒక్క వాయుతత్వ రాశిలో శనిగారి గురించి చెప్పడానికి రాదు. అక్కడ దృష్టి ఏమిటి? ఇప్పుడు కుజుని దృష్టి కాబట్టి ఇది చెప్తున్నాం. అగ్నితత్వపు గ్రహం యొక్క దృష్టి ఇక్కడ వాయుతత్వ రాశి మీద పడుతోంది, వాయుతత్వ గ్రహం మీద పడుతోంది. అంటే వీళ్ళ ఆలోచనలు ఉవ్వెత్తులుంటాయి, అనాలోచితంగా ఆలోచిస్తారు. అది శరీరం మీద అయినా ఉండొచ్చు, లేదా ఆలోచనల రూపంలో అయినా ఉండొచ్చు. ఆలోచనల రూపంలో ఉంటే ఒకళ్ళని హత్య చేయడము, లేకపోతే వాళ్ళని వాళ్ళు అంతమొందించుకోవడము చేయడానికి అవకాశం ఉంటుంది. శరీరం మీద ఉన్నట్టయితే అది గాయాలు అవ్వచ్చు, వ్రణాలు అవ్వచ్చు, కంతులు అవ్వచ్చు, ఆపరేషన్స్ అవ్వచ్చు,
దెబ్బలు తగలడం అవ్వచ్చు, దెబ్బలు తినడం అవ్వచ్చు, రక్తాలు స్రవించడం అవ్వచ్చు, కుట్లు పడడం అవ్వచ్చు, అలాగే హృద్రోగాలు రావడం అవ్వచ్చు. కాళ్ళకి సంబంధించి భచక్రంలో 11వ రాశి యొక్క విశిష్టత ఏమేమిటి అంటే, కాళ్ళకి సంబంధించి మోకాళ్ళ కింది భాగం అంతా పాదాల వరకు ఆ భాగం అంతా కూడా దెబ్బ తినడము, నొప్పులు, బాధలు, ఆపరేషన్స్ ఇలాంటి ఉండడము, బెణకడము, ఇలాంటివన్నీ ఇబ్బందులు అక్కడ ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య కుజ స్తంభన అని చెప్పుకుంటున్నాం కదా, అంటే ఏంటి? కుజుడు అక్కడ స్తంభించిపోయి ఉన్నాడు. చెడు ఇస్తూ ఉంటే చెడే ఉంటుంది, మంచి ఇస్తూ ఉంటే మంచే ఉంటుంది. మంచి ఇచ్చే రాసులు చాలా తక్కువ. మంచి ఇచ్చే రాసులు ఎవరెవరికి బాగున్నాయి అంటే మనము క్లియర్గా చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారికి మంచి చేస్తున్నాడు కుజుడు, అంతవరకు బాగుంది. కుంభరాశి వారికి మంచి చేస్తున్నాడు, అంతవరకు బాగుంది. అలాగే వృషభ రాశి వారికి కూడా మంచి చేస్తున్నాడు, అంతవరకు బాగుంది. కానీ కుజుడు ఒక్కడు మంచి చేస్తే సరిపోయిందా? ఈ రాశి వాళ్ళకి మిగతా గ్రహాల కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు కదా. అది ఎవరెవరి వ్యక్తిగత జీవితంలో వాళ్ళకు ఉంటుంది. కేవలం కుజుడు ఒక్కడే ఉన్న వాళ్ళకి నేను ఈ 3 రాసుల వాళ్ళకి బాగుంది అని చెప్తున్నాను. మరి వాళ్ళకి శనిగారు కూడా బాగుండాలి కదా, మరి వాళ్ళకి కుజుని యొక్క స్థితి కూడా బాగుండాలి కదా. ఇప్పుడు చెప్పుకున్న రాసులకు కూడా కుజుని స్థితి బాగుండాలి కదా. ఇతర చెడ్డ గ్రహాల యొక్క దృష్టి ఏమైనా పడుతోందా, లేకపోతే వారు కలిసి ఉన్నారా, ఇలాంటివన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా కలిపి చెప్తున్నాం. అసలు కుజ స్తంభన జరుగుతూ ఉన్నప్పుడు గోచారంలో కుజుని దృష్టి శనిగారి మీద పడుతున్నప్పుడు ఎన్ని రకాలైన ఇబ్బందులు ఉన్నాయండి. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఇబ్బందులే కదా. మంచి ఒక్కటైనా చెప్పుకున్నామా? ఏది చెప్పుకోలే. భార్యాభర్తలు విడిపోవడం దగ్గర నుంచి, ప్రేమ సఫలం కాకపోవడం దగ్గర నుంచి, ఆస్తి తగాదాలు, భూమి తగాదాలు, అలాగే అక్రమ సంబంధాలు, ఇలాంటి వాటి దగ్గర నుంచి, రక్షణ శాఖకి సంబంధించి అన్యాయాలు, అక్రమాలు, పొరపాటుగా అరెస్ట్ చేయడాలు, వీళ్ళని అరెస్ట్ చేయబోయి వాళ్ళని అరెస్ట్ చేయడం, ఏవేవో కేసులు పెట్టేసుకోవడం, ఎవరెవరో వచ్చి కేసులు పెట్టేయడం, ఇవన్నీ అబద్ధము అని తేలేటప్పటికీ కనీసం ఒక 100 రోజుల పైన పడుతుంది, లేదా 6 నెలలు పడుతుంది. అప్పటికి విడుదలైపోతారు వాళ్ళు. కానీ ఈ లోపల కొంత స్ట్రగుల్ అనుభవిస్తారు కదా. ఆ స్ట్రగుల్ ఎందుకు అనుభవిస్తున్నారంటే శని కుజుల కలయిక ఉన్నా, శని కుజుల దృష్టి ఉన్నా, ఈ ఆపరేషన్స్ కానీ, రోగాలు కానీ, నొప్పులు కానీ, బాధలు కానీ, కంతులు కానీ, వ్రణాలు కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ, కోర్టు కేసులు కానీ, అక్రమ సంబంధాలు కానీ, హృద్రోగాలు, హార్ట్ అటాక్స్ రావడం కానీ, అందులోనే ప్రాణం పోవడం కానీ, లేదా మైల్డ్ హార్ట్ అటాక్స్ రావడం కానీ, ప్రాణాపాయం నుంచి బయటపడడం కానీ, మళ్ళీ తిరిగి ఆపరేషన్స్ జరగడానికి అవకాశాలు ఉండడం కానీ, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాలో ఈ కుజ శనులు అన్ని రకాల ఇబ్బందులు పెడతారు. ఇక్కడ పాపం శనిగారు ఆయన మానాన ఆయన ఉన్నారు, ఆయన దృష్టి లేదు. కుజుని దృష్టే శనిగారి మీద ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న బాధలు ఇంకా ఉన్నాయి చెప్పుకోవాలంటే. మనము కొన్ని మాత్రమే చెప్పుకుంటున్నాం. ప్రకృతి కూడా సహకరించదు. ప్రకృతిని చూస్తే ప్రకృతి కూడా సహకరించదు. వ్యాపారాలు సహకరించవు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దెబ్బతింటాయి. రోడ్ అండ్ బిల్డింగ్స్ కి సంబంధించిన వ్యాపారాలు దెబ్బతింటాయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి కారకత్వాలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే రోజంతా పడుతుంది. కొన్ని మాత్రమే చెప్పుకుంటున్నాం. ఆహార పదార్థాలలో ముఖ్యంగా కారానికి సంబంధించి, చేదుకి సంబంధించి, వగరుకి సంబంధించి, ఇలాంటి వాటికి సంబంధించి కూడా రేట్లు పెరుగుతాయి. పంటలు కూడా వీటికి సంబంధించి పండవు. ఎరుపు రంగు ధాన్యం కానీ, ఎరుపు రంగు పదార్థాలు పండడం కానీ, ఎరుపు రంగు కూరగాయలు కానీ, ఇవేవి కూడా పంటలు పండవు. అలాగే భూమి కూడా బాధపడుతూ ఉంటుందిట. భూమి పుత్రుడు కదా అయినా, నా కొడుకు ఇంత కష్టంలో ఉన్నాడు అని భూమి కూడా బాధపడుతుందిట. ఒక్కొక్క చోట భూమి సస్యశ్యామలంగా ఉంటుంది, ఒక్కొక్క చోట అసలు ఉండదు. కానీ ఈ గ్రహస్థితులలో ఇలాంటి కుజస్తంభం జరిగినప్పుడు భూమి మొత్తము బాగుండదు. అన్ని చోట్ల ఏ చోటైనా తీసుకోండి, సరిగ్గా లేదండి అంటారు. పంట ఎండిపోయినట్టు కొంతమేరైనా ఆ అసంతృప్తి కనిపిస్తుంది భూదేవి వల్ల. ఇలాంటి పరిస్థితులు ఉండబోవడము ఇప్పుడు ఇవన్నిట్లలో మనము చాలా వరకు చూస్తున్నాం. చాలా మందికి హార్ట్ అటాక్స్ రావడం చూస్తున్నాము. చాలా మంది అన్యాయంగా జైలు పాలవడం చూస్తున్నాము. చాలా మంది విషయంలో అరెస్టులు చూస్తున్నాము. చాలా మంది విషయంలో రోడ్లు యాక్సిడెంట్లు వింటున్నాము, ఆపరేషన్లు వింటున్నాము, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు వింటున్నాము, బాధలు వింటున్నాము, రోగాలు వింటున్నాము.
అలాగే శరీరంలో గడ్డలు కట్టడం వింటున్నాము, స్త్రీలకి కొన్ని సమస్యలు వింటున్నాము. ఇలా మన ఇంటి పక్కలనో వెనకనో మన ఇంటి పైన వాళ్ళో పక్క వాళ్ళో ఎవరో ఒకళ్ళ ద్వారా మనము ఈ బాధ వాళ్ళు అనుభవిస్తున్నారు అని వింటున్నాం. ఇవన్నీ కూడా ఈ కుజుని యొక్క దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేతనే. మరి ఈ స్థితి ఎన్నాళ్ళు ఉంటుందండి అంటే 2025 సంవత్సరంలో జనవరి 21వ తేదీ వరకు ఈ పరిస్థితి ఉంటుంది. ఆ తదుపరి మిథున రాశిలోకి వెళ్ళిపోతోంది కాబట్టి కుజగ్రహము ఇవన్నీ కూడా బాగా తగ్గుతాయి, ఇబ్బంది లేదు. తరువాత మళ్ళీ వస్తారు ఆయన. ఇప్పుడే జూన్ వరకు ఇక్కడే తిరుగుతున్నారు. ఈ రాశి వక్రించి ఈ రాశి, మళ్ళీ రుజుమార్గం చేత కర్కాటక రాశి, మళ్ళీ వక్రం చేత మిథున రాశి, మళ్ళీ రుజుమార్గం చేత కర్కాటక రాశి, 2 సార్లు అలా తిరుగుతున్న కారణం చేత ఇప్పుడంతా వాతావరణం బాగుండట్లేదు. కాబట్టి శారీరక పరమైన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రతివారు కూడా మాకు ఈ గ్రహస్థితులు లేవు కదా, మాకేం పర్వాలేదని అనుకోవద్దు. జాతక చక్రంలో మీ జన్మ జాతక చక్రంలో ఉన్నట్లయితే మీకు మరింత బాధ ఉంటుంది, లేనట్లయితే కొంచెం బాధ ఉంటుంది. గోచారంలో ఉంది కాబట్టి జూన్ వరకు కూడా అతి జాగ్రత్తగా ఉండండి. ఆహార నియమాలు పాటించండి. అలాగే మాట తీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. కుజుడు వాక్కుని కూడా ఉపేక్షించేస్తాడు, ఏం పర్వాలేదని మాట్లాడేస్తాడు ఆయన. గురువు గారి లాగా శుక్రాచార్యుల వారి లాగా ఒక క్రమశిక్షణాయుతంగా మాట్లాడడం అనేది ఉండదు. ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన మాట్లాడే తత్వం ఉంది ఈయనకి, కుజునికి. కాబట్టి మాట తీరు విషయంలో జాగ్రత్త. కుజుడేమో అతిగా మాట్లాడతారు, ఏదంటే అది మాట్లాడతారు. శనిగారు వచ్చేసి అసలు మాట్లాడరు, మౌని. మరి ఆయన దృష్టి ఈయన మీద పడుతోందంటే కొంచెం ఈ వాసనలు అంటుకుంటాయి అన్నమాట. మాట తీరు జాగ్రత్తగా మాట్లాడండి. ఆహార వ్యవహారాల జోలికి చాలా జాగ్రత్తగా ఉండండి. వాటి జోలికి వెళ్ళేటప్పుడు ఆహారం తీసుకుంటున్నామా, మనం ఏ ఆహారం తీసుకుంటున్నామో, మన శరీరానికి సరిపడిందే తింటున్నామా, ఇది చూడండి. అలాగే ఎవరితోటైనా సంబంధ బాంధవ్యాలు చాలా జాగ్రత్తగా ఉంటున్నామా, రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు అతి జాగ్రత్తతో ఉన్నామా, కారు వేగంగా నడుపుతున్నామా, నడపకూడదు. ఇంకా వేరే ఇతరత్ర వాహనాలు, భారీ వాహనాలు ఉన్నాయి, మనకి లైట్ వెయిట్ వాహనాలు ఉన్నాయి, ఏవైనా కానీ తేలికే కదా జాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్ళిపోదాం అని అనుకుంటారు మీరు. ఆ తేలికే కదా అన్న దానిలోనే ఉంటుంది ఇబ్బంది. అతి జాగ్రత్త, మామూలు జాగ్రత్త పనికిరాదు. అలాగే కుజునికి శనిగారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ప్రతిరోజు చెయ్యండి. నీలాంజన సమాభాసం స్తోత్రము శనిగారిది, ధరణీ గర్భ సంభూతం స్తోత్రము కుజునిది. ఈ 2 స్తోత్రాలు వీలైనంత వరకు పఠించండి. మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. రోడ్డు ప్రమాదాలని నివారించుకోవడానికి తప్పనిసరిగా హెల్మెట్ ధరించడము, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోండి. భూమికి సంబంధించి తగాదాలు ఏమన్నా ఉంటే వాటిని వాయిదా వేయండి. లేదంటే మీ నిర్ణయం ఒక ధర్మబద్ధంగా ఉన్నది అని 10 మంది అనుకున్నప్పుడు ఆ ధర్మబద్ధమైనటువంటి నిర్ణయాన్ని మీ పెద్దలకు చెప్పి వాళ్ళని డీల్ చేయమని చెప్పండి. అలాగే పెద్దలని గౌరవించండి. శనిగారికి చాలా ఇష్టం పెద్దల్ని గౌరవించినా, పెద్దలకి తగినంత మర్యాద ఇచ్చినా ఈయన మనని కరుణిస్తాడు. ఇవన్నీ ఏమిటి హాస్యాస్పదంగా ఉన్నాయని కొట్టివేయకండి. ప్రకృతిలో జరుగుతున్నటువంటి ప్రతి పని కూడా, ప్రతి చర్య కూడా అది గ్రహ సంబంధమైనదే. కాకపోతే మనం అంత సమయం వెచ్చించి ప్రతిదానికి కారణాలు ఏమిటి అని నిజంగా చూడవలసి వస్తే ఖచ్చితంగా ఈ గ్రహస్థితి వల్ల ఈ పనులు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, అరెస్టులు చూడట్లేదా, రోడ్డు ప్రమాదాలు వినట్లేదా, అక్రమ సంబంధాలు వినట్లేదా, హత్యలు వినట్లేదా, ఆత్మహత్యలు వినట్లేదా, ఆపరేషన్స్ వినట్లేదా, అనారోగ్య సమస్యలు వినట్లేదా? తెల్లవారి లేస్తే పేపర్ నిండా ఇవే. మన ఇంటి చుట్టుపక్కల వెనకనో, మన బంధువుల్లోనో, మన స్నేహితుల్లోనో ఇలాంటి సంఘటనలు జరుగుతున్న వాళ్ళు లేరా? ఇవన్నీ కూడా ఈ గ్రహగతి వల్లనే. అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇది అని చెప్పి ఒక్కసారి మా ప్రేక్షకులందరికీ కూడా తెలియచెప్పాలి అనే ఈ ఎపిసోడ్ చేస్తూ ఉన్నాను. అధిక జాగ్రత్తలతో ఉండండి, పరిహారాలు చెయ్యండి. కందులు, కుజునికి ధాన్యం, కందిపప్పు వండి చక్కగా దానం చెయ్యండి, ఆహారంలో పెట్టండి. ఎవరికైనా అన్నము, పప్పు, కూర అన్నీ పెట్టాలనేమి లేదు, మనకి ఏది కుదిరితే అదే చెయ్యొచ్చు. కొంచెం కందిపప్పు, ఇంత పప్పు వండారనుకోండి ఇంట్లో, అందులోంచి కొంచెం తీసుకెళ్ళి మూగజీవాలకో జంతువులకో అయినా ఆహారంగా పెట్టచ్చు. కొద్దిగా ఒక 2 ముద్దలు అన్నం కలిపేసి పెట్టండి. లేదు మన దగ్గర ఇంకా కొంచెం ఉన్నది, ఎవరికన్నా పేదవారికి దానం చెయ్యండి.
అది అవసరంలో ఉన్న వారికి పెట్టండి, ఆకలితో ఉన్న వారికి పెట్టండి, చాలా చాలా మంచిది. అలాగే కొంచెం అన్నంలో నల్ల నువ్వులు కలిపేసి ఆవుకు పెట్టండి, ప్రశాంతమైన జీవితం వస్తుంది మీకు. ఇప్పుడు చెప్పుకున్న బాధల నుంచి కొద్దిగా అయినా మీరు విముక్తి చెందబడి కాస్త ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.